ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా దళిత సొసైటీకి చెందిన భూమి వచ్చే వరకు పోరాటం చేద్దామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా నాగపురంలోని దళిత సొసైటీకి సంబంధించిన చెరువు భూమి ప్రాంతంలో వైసీపీ నాయకులు పర్యటించారు. భూమి పోయే స్థితికి వస్తే ప్రాణాన్నైనా వదిలేస్తాం కానీ భూమిని మాత్రం వదులుకోమన్నారు. దళితులకు న్యాయం జరగకపోతే ప్రాణం పోయేంత వరకు పోరాడతామని పేర్ని నాని తెలిపారు. నేను చూసుకుంటాను అన్నాడు. మళ్ళీ ముగ్గురు కలిసి సభ్యులు ఇంటికి వెళ్ళామయ్యా. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను తిరుపతి వెళ్తా, నాకంతా తెలుసు, మీరేం చెప్పొద్దు, దాన్ని ఎవరు చూసుకుంటారని చెప్పాం. 2 తడవలు చెప్పామయ్యా. దానికి 2 తడవలు చెప్పిన వాళ్ళు నేను ఒకడే. ఏ రోజు మా ఆస్తి జోలికి రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చారండి అంటే అందుకే నేను అడిగింది ఎమ్మెల్యే గారిని ఎప్పుడన్నా కలిశారా అని ప్రేమయ్య గారిని అడిగేది. అందుకే మీ ధర్మంగా గ్రామస్తులుగా తోడి దళిత శాసనసభ్యుడిగా మీ కష్టాన్ని చెప్పుకున్నారా అని అందుకే అడిగాను. నేను వెళ్ళారా అంటే వెళ్ళామని చెప్పామండి, 2 సార్లు చెప్పాం, నేను చూసుకుంటాలే మీరు వెళ్ళండి అన్నారు. మరి ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నాక వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అనేది అర్థం కానిటువంటి చిక్కు ప్రశ్నే అది. ఆయన చూసుకుంటా అన్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. సరే వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఇటేపేమో పెద్ద వ్యాన్ పెట్టారు, ఇటేపేమో పెద్ద కారు పెట్టారు. ఊరంతా పోలీసులు ఉన్నారు, ఊరు కట్టేపు ఇటేపు పోలీసులు ఉన్నారు. ఎవరున్నారు ఇందులో పోలీసులు? ఇందులో 2 వర్గాలు లేవు. పోనీ ఆ పొలం కోర్టు కేసిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు కదా, ఈ సొంతలో వాళ్ళు కాదు కదా. పోనీ వీళ్ళు గొడవ పడతారు, వీళ్ళు వచ్చేప్పుడు అంటే అది కాదు. మాకు ఇక్కడ వచ్చిన నాగపురం చెరువు భూములను 42 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 21 కుటుంబాలకు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి మెరుగ నాగార్జున. ఆనాడే ఎస్సీ కార్పొరేషన్ గాని డిఆర్డీఏ వాళ్ళు గాని లోన్ శాంక్షన్ చేసి చెరువును తవ్వడానికి సహకరించారని ఆరోపించారు. అక్కడి ప్రజలు ఇప్పటి వరకు ఆ భూమి మీదే జీవనం గడుపుతున్నారని, ఫేక్ హద్దులు, ఫేక్ సర్వే నంబర్లు, ఫేక్ కాగితాలు చూపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు నాగార్జున. ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి చట్టంలో ఎస్సీలకు గవర్నమెంట్ వారు భూమిని ఇస్తే, బ్రతకడానికి భూమి ఇస్తే, ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళకి ఆ భూమి అవసరం అయితే డెవలప్మెంట్ చేయడానికి పేదలకు ఇచ్చిన ఆ భూమి బదులు ఆల్టర్నేటివ్ భూమి కానీ కాంపన్సేషన్ గాని ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది. ఆ చట్ట ప్రకారం ఈ రోజు కొరకు ఆ భూమిలో ఉన్నటువంటి ఎస్సీలకే ఆ భూమి సంక్రమించాలి. కోర్టు వారిని ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ హద్దులు ఇచ్చి ఫేక్ సర్వే నంబర్లతో వచ్చినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి చట్టంలో